ప్రైజ్ ద లార్డ్. చేరి వచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము యోహాను సువార్త 2వ అధ్యాయము 3వ వచనం. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణాన్ని అర్పించి మన కొరకు చనిపోయి తిరిగి లేచి మరలా త్వరగా మేఘవాహనం మీద రాబోతున్నటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో హీ మస్ట్ ఇంక్రీజ్, ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి శాంతి టీవీలోని అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమ వీక్షకులైన ఆత్మీయ బంధువులైన మీ అందరికీ నా హృదయపు లోతుల్లో నుంచి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రతి ఉదయకాలం ఇలాగా దేవుని వాక్యంతో మీ దగ్గరికి రావడం నిజంగా ఎంతో దివ్యమైనటువంటి అనుభవం. నాకు వేరే పరిచర్య ఉన్నప్పటికీ కూడా, వేరు వేరు ప్రదేశాల్లో పరిచర్యకి నేను వెళుతున్నప్పటికీ కూడా, నాకు ఒక స్థానిక సంఘం ఉన్నప్పటికీ కూడా, ఏ డిజిటల్ చర్చ్ అనను కానీ ఆయా ప్రాంతాల్లో ఒకే సమయంలోనూ వేరు వేరు సమయాల్లోనూ గుమిగూడుతున్నటువంటి ఈ స్కాటర్డ్ అయిపోయినటువంటి లేకపోతే అప్పుడప్పుడు ఉండేటువంటి చర్చను వీక్షించబడుతున్నప్పుడల్లా ఏర్పడేటువంటి మీరు ఎక్కడ వీక్షించినా కానీ నా ఎదురుగా మీరుంటారు, మీ ఎదురుగా నేనుంటాను. అలాగా మీతో ఫేస్ టు ఫేసులు చూసుకోకపోయినా ఫేస్ టు ఫేస్ వాక్యం పంచుకోవడానికి దేవుడు నాకు ఇస్తున్నటువంటి అవకాశాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. నేను ఇక్కడ దేవుని మాటలు చెప్తున్నప్పుడు కొంతమంది ట్రైన్స్లో వెళ్తూ ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉండడం, యూట్యూబ్ల ద్వారా, కొంతమంది బస్సుల్లో వెళ్తూ ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉండడం, ఇలాగా వేరు వేరు ప్రదేశాల్లో ఉండి వాళ్ళు చూస్తూ ఉండడం, ఒంటరి ప్రదేశాల్లో వాళ్ళు చూస్తూ ఉండడం, ఇంట్లో వాళ్ళు చూస్తూ ఉండడం, ఇలా ఇవన్నీ నేను ఊహించుకోగలను. దేవునికి స్తోత్రం. అలాగని టూ మచ్గా ఊహించుకోవడం కూడా అంత మంచిది కాదు. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వారందరిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని చూస్తున్నట్టు పెద్దలు ఎవరైనా ఈ ఉదయకాలంలో కాస్త ఓపిక లేకుండా ఉన్నప్పటికీ కూడా ఓపిక తెచ్చుకొని టీవీ సెట్ ముందుకు వచ్చి కూర్చున్నట్లయితే నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. ఈ కార్యక్రమం ముగిసేలోపు దైవ సాన్నిధ్యాన్ని అనుభవిస్తూ దైవికమైన స్వస్థతను మీరు అనుభవించాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. అలాంటి పెద్దవారు ఎవరైనా, ఏజ్డ్ పర్సన్స్, సీనియర్ సిటిజన్స్ ఎవరైనా ఈ వాక్య భాగాలు చూస్తున్నట్లయితే, ఈ వాక్యాన్ని వింటున్నట్లయితే, వారి అనగా మీ కుటుంబ సభ్యులకు లేకపోతే కుమారులకు కుమార్తెలకు ఒక దేవుని సేవకునిగా, మీ కుటుంబంలో సభ్యునిగా, సహోదరునిగా చెప్తున్న మాట ఏంటంటే, టీవీ సెట్ ముందు పెద్దవారిని బలవంతంగా కూర్చోపెట్టద్దు. అవసరమైతే మీ మొబైల్ ఇచ్చి మీ మొబైల్ ద్వారా వారు చూసుకునేటువంటి అవకాశం, వారు కూర్చోవడం కష్టంగా ఉంటే వారు పడుకొని దేవుని వాక్యం వినడానికి అవకాశం కల్పించాల్సిందిగా ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. ఈ కార్యక్రమం ఏ విధంగా మీరు చూడాలి. ఎందుకంటే అలా చూడడం వల్ల నా ప్రభువునందు నా ప్రయాసం వ్యర్థం కాదు. అనేకులు చూడడం వల్ల ప్రభువునందు నా ప్రయాసం వ్యర్థం కాదు అని నేను తెలుసుకొని ప్రభునామాన్ని స్తుతిస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను మరలా చెప్తున్నాను, ఈ కార్యక్రమం మీది, ఈ కార్యక్రమం మంది, ఈ కార్యక్రమం అందరిది. ఇది ఒక గిడియోన్ మిషన్ చర్చ్ వారిది అని భావించొద్దు. ఈ కార్యక్రమం మీది. దిస్ ఈజ్ యువర్ ప్రోగ్రామ్. మీరు అభిప్రాయం చెప్పవచ్చు, మీరు ప్రార్థించవచ్చు, మీరు ఈ కార్యక్రమాలకి వేరు వేరు విధాలుగా మీరు సహకరించవచ్చు. నెల్లూరు జిల్లాలోను, చిత్తూరు జిల్లాలోను, ప్రకాశం జిల్లాలోను ఆయా ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలు చూస్తున్న వారందరినీ బట్టి నేను ప్రభు నామాన్ని మహింపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గత ఎపిసోడ్లో మనం పిలుపుల గురించి, 3 విధాలైన పిలుపుల గురించి మనం మాట్లాడుకున్నాం. 3 kinds of callings. ఒకటి ప్రభువుకి ఇవ్వబడినటువంటి, లేకపోతే ప్రభు తల్లి అయినటువంటి, అనగా యేసు ప్రభు తల్లి అయినటువంటి, భౌతిక తల్లి అయినటువంటి మరియకు ఇవ్వబడిన పిలుపు, లేకపోతే ఆయన శిష్యులకు ఇవ్వబడిన పిలుపని. రెండవది మనం ఆలోచిస్తే అక్కడ నిలబడి ఉన్నటువంటి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పరిచారకులకు, సర్వర్స్కి, వారికి ఇవ్వబడిన పిలుపని. మూడవదిగా పెళ్లి కుమారుని తన దగ్గరికి పిలిపించుకున్నాడు విందు ప్రధాని, అంటే ప్రశంసించడానికి, అనగా పొగడ్డానికి, అప్రిషియేట్ చేయడానికి వచ్చినట్టు పిలుపని. ఇన్వాల్వ్ కావడానికో లేకపోతే పార్టిసిపేట్ కావడానికి
వర్క్ చేయడానికి లేదా పొగడ్త పొందడానికి ఇవ్వబడిన పిలుపులని మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. రండి, ఈ ఎపిసోడ్లోకి వెళ్తున్నాం. మనం యోహాను సువార్త 2వ అధ్యాయము 3వ వచనం. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 2nd చాప్టర్ 3rd వర్స్. ద్రాక్షారసం అయిపోయినప్పుడు ద్రాక్షారసము అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా, దేవునికి స్తోత్రం. 2-3 వచనాలు ఇంగ్లీష్ బైబిల్లో కలిసి ఉంది. అన్ని ఇంగ్లీష్ బైబిల్లో కాదు, ఈ వర్షన్లో మాత్రం కలిసి ఉంది. అయినప్పటికీ నేను విడిగా చదువుతున్నాను. బట్ విత్ సో మెనీ గెస్ట్స్, అనేక మంది అతిథులు ఉండడాన్ని బట్టి, అతిరథ మహారథులు ఉండడాన్ని బట్టి, దే ర్యాన్ అవుట్ ఆఫ్ వైన్. అండ్ వెన్ మేరీ రియలైజ్డ్ ఇట్, దే ర్యాన్ అవుట్ ఆఫ్ వైన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దాని కింద ఫుట్ నోట్స్ ఇచ్చినాడు, నేను దాన్ని కూడా చదువుతున్నాను. ఇంటర్ప్రిటింగ్ మేరీస్ వర్డ్స్ ఫర్ టుడే వీ కుడ్ సే రిలీజియన్ హ్యాస్ ఫెయిల్డ్. It has run out of its wine. The traditions of religions cannot gladden the heart, but Jesus can. Psalms 104:15. Moses the Lord turned water into blood, but Jesus grace turned water into wine. సరే, దేవుని స్తోత్రం. నేను వీటి వివరంలోకి వెళ్ళలేదు. మన టైటిల్ ఏంటి అంటే దేవుని చిత్తం, గాడ్స్ విల్. దేవుడు ఉన్నాడు, దేవునికో చిత్తం ఉంది. చిత్తము లేనివాడు కాదు, మనసు లేనివాడు కాదు మన దేవుడు. రాయి కాదు మన దేవుడు. రాయికి మనసు లేదు, కానీ మనిషికి మనసు ఉంది. అంటే దేవుడు మనిషి అని కాదు, మనిషి కన్నా గొప్పవాడు. మనిషిని సృష్టించినటువంటి మహామనిషి ఆయన, మహోన్నతుడు ఆయన, మహానుభావుడు, మహాత్ముడు ఆయన, మహాగణుడు ఆయన. దేవుని చిత్తం, వాట్ ఈస్ గాడ్స్ విల్. మనం తరచుగా వాడేటువంటి మాట దేవుని చిత్తం అండి, దేవుని చిత్తం అయితే వస్తామండి, దేవుని చిత్తం అయితే చేస్తామండి. ఈ క్రిస్టియన్ లాంగ్వేజ్, ఈ క్రిస్టియన్ ఫ్రేస్ బాగానే ఉంది. ప్రతిదానికి దేవుని చిత్తం, దేవుని చిత్తం, లేకపోతే స్తోత్రం, స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవుని చిత్తం, అన్నీ బాగానే ఉన్నాయి. వండర్ఫుల్ థింగ్స్, వండర్ఫుల్ వర్డ్స్. దే సౌండ్స్ గుడ్, దే సీమ్స్ గుడ్, బాగానే ఉన్నాయి. కానీ దేవుని చిత్తం ఏంటి? మన పట్ల దేవుని చిత్తం ఏంటి? ఈ వివాహంలో దేవుని చిత్తం ఏంటి? ఈ అధ్యాయంలో దేవుని చిత్తం ఏంటి? ఎక్కడెక్కడ దేవుని చిత్తము ఉంది అనేది మనం గ్రహించడానికి ప్రయత్నం చేయాలి. దేవుడు ఉన్నప్పుడు దేవుని చిత్తం ఉంటుంది. దేవుడు అక్షరార్థంగా అక్కడ లేనప్పటికీ కూడా దేవుని చిత్తం ఆ గ్రూప్ పట్ల, ఆ ప్రోగ్రామును బట్టి, ఆ కార్యక్రమాన్ని బట్టి దేవుని చిత్తం ఉంటుంది. కానీ ఆ దేవుని చిత్తాన్ని, దేవుని చిత్తం అంటే దేవుని మనస్సు, దేవుని మనస్సు అంటే దేవుని ఆలోచన, దేవుని ప్రణాళిక, గాడ్స్ ప్లాన్, గాడ్స్ విష్, లేకపోతే గాడ్స్ డిజైర్, ఇటువంటి వేరు వేరు మాటలు మనం చెప్పుకోవచ్చు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏంటి దేవుని చిత్తం? దేవుని చిత్తమును గూర్చిన మర్మము అని ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో రాయబడింది. మర్మం గురించి కాదు మనం ఇక్కడ మాట్లాడుకునేది, మిస్టీరియస్ గాడ్స్ విల్ గురించి కాదు. గాడ్స్ విల్ కొన్నిసార్లు ఓపెన్గా ఉంటుంది. అది బయలుపరచబడినట్లుగా, ఒలిచి పెట్టినట్లుగా, ఒలిచి ఉంచినట్లుగా, ఇక తినడానికి రెడీ టు సర్వ్ అన్నట్టుగా ఉందన్నమాట. అనగా రెడీమేడ్గా లేదా ఫాస్ట్గా ఉంది అన్నట్టుగా ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని చిత్తాన్ని గురించి మనం తెలుసుకుంటాం. మనం చదువుకున్నట్టు మాట 3వ వచనం చదువుకున్నాం. ఆ 3వ వచనంలో ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని చెప్పగా, సంక్షోభం మధ్యలో దేవుని చిత్తం ఏంటి అనగా, వనరులు లేకుండా ఉన్నప్పుడు, వనరులు ఖాళీ అయినప్పుడు, when there were emptiness, when there was some emptiness, when there was emptiness of the sources, వనరుల యొక్క కొరత ఏర్పడ్డప్పుడు, బాణలో ఉన్న నీళ్లు తగ్గిపోయినప్పుడు అని కాదు, తాగాల్సిన ద్రాక్షారసము, తిత్తుల్లో ఉన్నటువంటి ద్రాక్షారసం, తిత్తుల్లో ఉంచబడిన ద్రాక్షారసం ఈ పెళ్లిలో రాతి బాణల్లో ఉంచబడింది. సాధారణంగా బాణల్లో ఎవరు ద్రాక్షారసం ఉంచరు. కానీ విచిత్రం ఏంటంటే, ఈ పెళ్లిలో మాత్రమే తిత్తులలో ఉన్న ద్రాక్షారసం అయిపోయిన తర్వాత బాణలలో ఉన్న ద్రాక్షారసం వైపు ప్రజలు మళ్ళుకున్నారు. బాణల్లో ఉన్న ద్రాక్షారసము కూడా అయిపోయింది అని కాదు,
తిత్తిలో ఉన్న ద్రాక్షారసం అయిపోయింది, బాణంలో ద్రాక్షారసం అయిపోలేదు. ఒకవేళ మరొక అద్భుతం కూడా ఈ అద్భుతానికి అనుబంధంగా జరిగిందేమో. ఒక ఓటలాగా ద్రాక్షారసం వస్తూ ఉందేమో. ఆ శ్రేష్టమైన ద్రాక్షారసం జనాలు తాగుతూ ఉన్నారేమో. బండలో నుంచి నీళ్లు వచ్చినట్లుగా రాతి బాణంలోంచి ద్రాక్షారసం వస్తూ ఉందేమో. ఆ కుండలో నుంచి నూనె వస్తూ ఉన్నట్లుగా రాతి బాణంలో నుంచి ద్రాక్షారసం వచ్చిందేమో. అందరూ తాగి తృప్తులు అయిపోయిన తర్వాత ద్రాక్షారసం ఆగిపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్నట్టు మాటలు. ఒకటి, మనం 3 విధాలైనటువంటి దేవుని చిత్తాన్ని మనం తెలుసుకుందాం. గాడ్స్ విల్, 3 టైప్స్ ఆఫ్ గాడ్స్ విల్, ఆర్ గాడ్స్ విల్ ఫర్ 3 డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ అవర్ లైఫ్. దేవుని స్తోత్రం. దేవుని చిత్తం ఏంటో మనం తెలుసుకుంటాం. ఒకటి, యోహాను సువార్త 2వ అధ్యాయము 3వ వచనంలో మనం గమనిస్తే ద్రాక్షారసం అయిపోయింది. అందరికీ డిక్లేర్ అయిపోయి, హలో, అరే ద్రాక్షారసం అయిపోయిందట, బిర్యానీ అయిపోయిందట, చికెన్ అయిపోయిందట, ఏం లేవంట. కొత్తగా వస్తున్న వారు, తినేసి వెళ్ళిపోయిన వాళ్ళకి పర్లేదు, కానీ కొత్తగా వచ్చే వాళ్ళని నిరాశపరిచేటువంటి, అనగా ఇంకా రావలసిన వాళ్ళు ఉన్నారు, కొద్దిమంది వచ్చారు, కొద్దిమంది వచ్చే మొత్తం పూర్తి చేసి వెళ్ళిపోతే ఇక మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆయా సందర్భాల్లో భవిష్యత్తులో జరగబోయే వాటి గురించి ఆలోచించి వర్రీ అవుతాం మనం. ఇంకా కొంతమంది వస్తే ఏంటి పరిస్థితి? ఇంకా అప్పులు పెరిగితే ఏంటి పరిస్థితి? ఇంకా ఉద్యోగం రాకపోతే ఏంటి పరిస్థితి? దయచేసి భవిష్యత్తును అలాగా మనం చెడుగా మనం ఊహించాల్సిన అవసరం లేదు. అలాగని ఏదో పెద్ద గాలి మేడలు కట్టుకోమని కాదు దేవుని వాక్యం చెప్పేది. గాలి మేడలు కట్టుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా గొప్ప కార్యాలు జరుగుతాయి, దేవుడు జరిగిస్తాడు. మన దేవుడు మంచివాడు, యెహోవా అందరికీ ఉపకారి. హీ విల్ డూ గుడ్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్. రాజకీయాల్లో బంగారు భవిష్యత్తు, బంగారు రాష్ట్రం, లేదా భవిష్యత్తు కలిగిన రాష్ట్రం, లేదా రకరకాల విషయాలు మనం వింటుంటాం. ఇలాగే మన భవిష్యత్తు మీద దృష్టి పెట్టాడు దేవుడు. అవర్ ఫ్యూచర్, బిడ్డల భవిష్యత్తును గురించి మనం మనసులో పెట్టి వాళ్ళ చదువులు, వాళ్ళ విద్యాభ్యాసం ఇవన్నీ నేర్పిస్తామే. అలాగైతే పరమ తండ్రి నీ పట్ల, నీ భవిష్యత్తు పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఒకవేళ మన పిల్లల భవిష్యత్తు అంటే ఒక 10 సంవత్సరాలు పోయినా కానీ ఇంచుమించు వాళ్ళక 50-60 సంవత్సరాల భవిష్యత్తు గురించి మనం ఆలోచిస్తున్నాం. కానీ యేసు ప్రభు మన సుదీర్ఘమైనటువంటి భవిష్యత్తును గురించి ఆలోచిస్తున్నాడు. హీ వాస్ థింకింగ్ అబౌట్ అవర్ లాంగ్ ఫ్యూచర్. ఒక 60 సంవత్సరాల భవిష్యత్తును గురించి మనం ఆలోచిస్తున్నామేమో, కానీ ఆయన నిత్యత్వం అనగా అసంఖ్యాకమైన సంవత్సరాల భవిష్యత్తును ఆయన ఆలోచిస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బంగారు భవిష్యత్తు అంటాం. నీ 60 సంవత్సరాల, మన బిడ్డల యొక్క 60 సంవత్సరాల భవిష్యత్తు అద్భుతంగా ఉండాలని భావిస్తున్నామే. అలాగైతే లెక్కించలేని విధంగా ఉన్నటువంటి మన భవిష్యత్తు, సంవత్సరాల్లో ఉన్నటువంటి మన భవిష్యత్తు ఎంత స్వర్ణభూషణంగా, లేకపోతే స్వర్ణభరితంగా, లేకపోతే బంగారు మయంగా ఉండాలి అనేది మనం ఆలోచించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి విషయము చదువుదాం ఒక మాట. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 6వ వచనం. స్ట్రాంగ్ డ్రింక్ ఈజ్ గివెన్ టు ద టెర్మినలీ ఇల్. 6-7 కలిసి ఉన్నాయి. హూ ఆర్ సఫరింగ్ అట్ ద బ్రింక్ ఆఫ్ డెత్. తర్వాత పాయింట్, మనకు కావాల్సిన పాయింట్, వైన్ ఈజ్ ఫర్ దోస్ ఇన్ డిప్రెషన్. ఇన్ ఆర్డర్ టు డ్రౌన్ దేర్ సారోస్ లెట్ దెమ్ డ్రింక్ అండ్ ఫర్గెట్ దేర్ పావర్టీ అండ్ మిజరీ. వైన్ ఈజ్ ఫర్ దోస్ ఇన్ డిప్రెషన్ అనగా డిప్రెస్ అయిన వాళ్ళకి, మానసికంగా డిస్టర్బ్ అయిన వాళ్ళకి. చదువుదాం సామెతలు కదా 31వ అధ్యాయం 6వ వచనం. ప్రాణము పోయుచున్న వానికి, ప్రాణం పోచున్న వానికి మద్యము నీయుడి, మద్యము నీడి. మనోవ్యాకులము గలవారికి ద్రాక్షారసము నీయుడి. మనోవ్యాకులము గలవారికి ద్రాక్షారసము నీయండి. అనగా ఈ వాక్యాన్ని మనసులో పెట్టుకొని మరియమ్మ ఏదో అడిగిందనో, యేసు ప్రభు ఏదో చేశాడని మనం వ్యాఖ్యానించకూడదు.
అలాగని వీళ్ళకి ఇది గుర్తు రాలేదని మనం చెప్పడానికి వీల్లేదు. ప్రాణము పోవుచున్న వానికి మద్యము ఇయ్యుడి. వాడు చచ్చిపోతుంటే వాడికి ఎందుకంటే మద్యం ఇచ్చేది? కొన ప్రాణంతో ఉన్నప్పుడు వాడికి ఎందుకు మద్యం ఇచ్చేది? ఇది బైబిల్ ఇలాంటి ఉపదేశం చేస్తుంది. బైబిల్ కరెక్ట్ కాదని దీన్ని ఆధారంగా చేసుకుని వ్యాఖ్యానించొద్దు. మనోవ్యాకులము గల వారికి ద్రాక్షారసము నీడి, వారు త్రాగుతారు, ఇచ్చినప్పుడు తాగుతారు. యేసు ప్రభువుకు చేదు చిరకన ఇచ్చాడు, ఆయన తాగనొల్లకపోయాను. వారు తాగి పేదరికమును మరుతురు, వారు తమ శ్రమను ఇక తలంచరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనగా మరిచిపోవడం కోసం, వాస్తవమే బాధలు మర్చిపోవడం కోసం తాగుతున్నాం కదా అని వాళ్ళు సమర్థించుకుంది కరెక్టే కదా. వారు మనోవ్యాకులము గల వారికి ద్రాక్షారసము నీయుడి. వాస్తవంగా లోకంలో వాళ్ళు తాగేటప్పుడు ఇదే చెప్తారు. కానీ నేను ఒక మాట చెప్తుంటాను, మనం తాగేది ఎందుకో తెలుసా? జ్ఞాపకం చేసుకోవడానికి. అదేంటిది? ప్రభురాత్రి భోజనంలో ద్రాక్షారసం ఎందుకు తాగుతున్నారు? మర్చిపోవడానికే, ప్రభువును మర్చిపోవడానికి కాదు. లోకము మరిచిపోవడానికి తాగితే సంఘము, లోకము నుంచి వేరైన సంఘము గుర్తుపెట్టుకోవడానికి తాగుతుంది. ఇది విచిత్రమైన తాగుడు, విచిత్రమైన మద్యం, పరమ మద్యంతో నింపబడు. అంటే ప్రభురాత్రి భోజనంలో ద్రాక్షారసం విచిత్రమైన మద్యం అనను, కొత్త మద్యం అనను నేను. వీరు కొత్త మద్యంతో నిండి ఉన్నారు అని చెప్పిన మాట ప్రభురాత్రి భోజనంలోని ద్రాక్షారసానికి నేను వర్తింపచేయను. జాగ్రత్తగా ఆలోచించాలి. ఒకటి, యేసు ప్రభు ద్రాక్షారసం ఇచ్చాడు, ఫలాని వాళ్ళకి ఇచ్చాడని కాదు, అందరికీ, అందరిని ఉద్దేశించి, పెళ్లిలో కొరతను ఉద్దేశించి మనసులో పెట్టుకొని, తల్లి చెప్పిన దాన్ని మనసులో పెట్టుకొని, తండ్రి అయిన దేవుడు తను చెప్పిన మాటను ఆధారంగా చేసుకొని, ఒకటి అవసరతను బట్టి, రెండోది అనుబంధాన్ని బట్టి, అమ్మను బట్టి, మూడోది పరలోకములోని తనను పంపినటువంటి తండ్రి యొక్క ఆజ్ఞను బట్టి యేసు ప్రభు కార్యం చేశాడు. కేవలము తల్లి ప్రేరణ ద్వారానే కాదు. తల్లి ప్రేరణ కొద్ది శాతం ఉంటుంది, కానీ ప్రాముఖ్యంగా ఆయనకు తల్లి ప్రేరణ కాదు, తండ్రి యొక్క ప్రేరణ. తండ్రి చెప్పింది, తండ్రి ఆజ్ఞ అని మనం అర్థం చేసుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, మొట్టమొదటి విషయము, మనం మనోవ్యాకులము లేకుండా ఉండాలి అంటే మనకు ద్రాక్షారసం కావాలి. అయినా ద్రాక్షారసం వెళ్ళేది శరీరానికే కదా, దానికి మనసుకు సంబంధం ఏంటండి? ఒకవేళ మనిషి అలసిపోయినాడు, లేకపోతే దగ్గుతున్న వాళ్ళకు కొన్ని ట్యాబ్లెట్స్ ఇస్తారు, వాటిలో డ్రగ్స్ను బట్టి వాళ్ళు మత్తుగా ఉండి నిద్రపోతారు. జలుబు చేసినప్పుడు కొన్ని ట్యాబ్లెట్స్ వేసుకొని మత్తు అయిపోతారు. ఇక తగ్గడం కోసం వాళ్ళకి కాస్త బ్రేక్ కోసం వాళ్ళకి నిద్ర వచ్చేస్తుంది. ఇక నిద్రపోయినప్పుడు ఇక ఆలోచన లేదుగా, మెలకువగా ఉంటేనే కదా ఆలోచన. మనోవ్యాకులం ఎలా వచ్చిందంటే, మెలకుతో ఉండి వాళ్ళు ఆలోచిస్తూ సమస్యల గురించి వరి అవుతూ ఉండడం వల్ల మనోవ్యాకులం వచ్చింది. వ్యాకులాలు వస్తున్నాయి, డిప్రెషన్స్ వస్తున్నాయి. ఆలోచిస్తున్నాం కాబట్టి, ఆలోచించకపోతే డిప్రెషన్ లేదు. ఆనందిస్తే ఆరోగ్యం వస్తుంది, ఆలోచిస్తే ఆందోళన కలుగుతుంది మనకు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనోవ్యాకులము గల వారికి ద్రాక్షారసం ఏంటి? అనగా పెళ్లిలో ఉన్న వాళ్ళందరికీ మనోవ్యాకులం ఉందని కాదు నేను మళ్ళీ చెప్పేది. అందుకని దేవుడు వారికి ద్రాక్షారసం ఇచ్చాడని కాదు. ఒకటి, మనం మనోవ్యాకులము లేకుండా, టెన్షన్ లేకుండా, డిప్రెషన్ లేకుండా ఉండాలనేది దేవుని చిత్తం. మెంటల్గా రిలాక్స్డ్గా ఫ్రీగా ఉండాలనేది దేవుని చిత్తం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 2వ అధ్యాయము 10వ వచనం. స్తోత్రం. ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి, మొదట మంచి ద్రాక్షారసం పోస్తాడండి. జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయెను. జనులందరూ మత్తుగా ఉన్నప్పుడు, ఎవరు గుర్తించలేనప్పుడు. నేను ఈ మధ్య కాలంలో ఒక చోట వాక్యం చెప్తున్నప్పుడు మేక మాంసం తీసుకొచ్చి పెడితే వేట మాంసం అనుకొని తిని దీవించినట్టు ఒక తండ్రిని గురించి బోధించడం జరిగింది. యోబేలు గ్రంథం 1వ అధ్యాయంలో 5వ వచనంలో రాయబడింది, మత్తులారా మేల్కొని కన్నీరు విడువండి. దేవుని స్తోత్రం. ద్రాక్షారసం పానము చేయువారులారా రోదనము చేయుడి, కొత్త ద్రాక్షారసం మీ నోటికి రాకుండా నాశనం ఆయను. దేవుని స్తోత్రం. మత్తులారా మేల్కొని కన్నీరు విడవండి, ఏడవండి, రోధించండి. దేశంలో ఇన్ని పరిస్థితులు జరుగుతుంటే ద్రాక్షారసంతోనే, ఆ వ్యసనంతోనే గడపాలనుకుంటున్నారా మీరు? అనేక మంది మద్యపానానికి బానిసలుగా మారారు. మత్తు నుంచి వాళ్ళు మేల్కోవాలి.
ఈ మద్యపు మత్తులోంచి మేల్కోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఎవరు మేల్కోవాలి? ఎవరు నిద్రపోలేదే అని అంటారేమో. ఇక్కడ ఎవరు నిద్రపోయే వాళ్ళు లేరు, నిద్రపోయిన వాళ్ళని లేపిన వాళ్ళు లేరు. కానీ యేసు సాన్నిధ్యాన్ని బట్టి జనులకు మత్తుగా ఉండే అవకాశం లేకుండా జబ్బు రసం వల్ల మత్తు కలుగుతుంది, ద్రాక్షారసం వల్ల కొద్దిగా మత్తు కలుగుతుంది, జబ్బు రసం వల్ల ఇంకా మత్తు కలిగేటువంటి అవకాశం ఉంది. మత్తును దూరం చేసుకోవడానికి ప్రధాన యాజకుడని ఏలి అన్నాతో చెప్పాడమ్మా, నీ మత్తును నీలోంచి తొలగించుకో, మద్యపు మత్తును నీలోంచి తొలగించుకో, ఆ హ్యాంగ్ ఓవర్లోంచి బయటికి రా, ఆ నిషాలోంచి బయటికి రా అన్నట్టుగా మనం చెప్పినట్టు అర్థం చేసుకోవచ్చు. రెండో విషయం, మనము మత్తు లేకుండా ఉండాలి. అనగా తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారం వలనను, తిండి, మత్తు, ఐహిక విచారాలు, వీటి వలన మనం మనుష్య కుమారుని ఎదుట నిలబడలేం. మనం మనుష్య కుమారుని ఎదుట నిలబడాలంటే తిండి ఉండకూడదు, అనగా తినొద్దని కాదు, ఉపవాసం ఉండాలి. రెండోది మత్తు ఉండకూడదు, లోకపు మత్తు, మద్యపు మత్తు ఏదైనా ఉండడానికి వీలేదు. మూడోది ఐహికమైన విచారాలు ఉండకూడదు, అనవసరమైన టెన్షన్స్, అనవసరమైన దాని గురించి దీని గురించి సెకండరీ థింగ్స్ గురించి ఆలోచించకూడదు, ఫిజికల్ థింగ్స్ని గురించి ఆలోచించకూడదు, సెక్యులర్ థింగ్స్ని గురించి ఆలోచించకూడదు. రెండో విషయం, ఒకటి దేవుని చిత్తం ఏంటి అంటే మనోవ్యాకులము లేకుండా ఉండడం, రెండోది మత్తు లేకుండా ఉండడం. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 2వ అధ్యాయము 16వ వచనము. గాస్పుల్ అకార్డింగ్ టు జాన్ 2nd chapter 16th words. పావురముల అమ్మువారితో వీటిని ఇక్కడ నుండి తీసిపోమని నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకూడని చెప్పాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమంటున్నాడు అక్కడ రాయబడిన మాటలు? అండ్ హీ టోల్డ్ ద మర్చెంట్స్, అనగా వర్తకులతో చెప్పాడు, గెట్ దీస్ థింగ్స్ అవుట్ ఆఫ్ హియర్, డోంట్ యు డేర్ కమర్షియలైజ్ మై ఫాదర్స్ హౌస్. దేవుని స్తోత్రం. అనగా మతములో వ్యాపారం ఉండకూడదు, మత విధానాలు ఒక మార్గంలో, ఒక భక్తి మార్గంలో మత విధానాలు ఉండకూడదు. మతంలో ఎప్పుడు వ్యాపారం ఉంటుంది, మతం యొక్క మత్తదే, అందులో వ్యాపారం ఉంటుంది, అమ్ముకోవడాలు ఉంటాయి, కొనుక్కోవడాలు, అమ్ముకోవడాలు, క్రయ విక్రయాలు ఉంటాయి. ఈ రోజుల్లో క్రైస్తవ సేవా క్షేత్రాలలో లేకపోతే ఆయా స్థానిక పరిచర్యలు మనం చూస్తే ఎన్నెన్నో అమ్ముకుంటున్నారు. నూనె అమ్ముకుంటున్నారు, నీళ్ళు అమ్ముకుంటున్నారు, కర్చీఫ్లు అమ్ముకుంటున్నారు, బ్యాండ్లు అమ్ముకుంటున్నారు, అయ్యో ఎన్ని పడితే అన్ని అమ్ముకుంటున్నారు వాళ్ళు. ఈ అమ్ముడు పోయేటువంటి వ్యాపార విధానములో నుంచి ఆ వ్యాపార విధానాన్ని మనం పడగొట్టాలి, లేకపోతే కూల్చివేసుకోవాలి, తొలగించుకోవాలి, దాన్ని అదృశ్యం చేయాలి. మీరు దయచేసి ఇక్కడి నుంచి తీసుకోమండి ఇవన్నీ. ఏంటిదంతా? ఇది దేవాలయమా లేదా మార్కెటా? ఈజ్ దిస్ టెంపుల్ ఆఫ్ గాడ్ ఆర్ దిస్ ఇస్ అ మార్కెట్? ఇస్ ఇట్ ఏ ఫిష్ మార్కెట్? చేపల మార్కెట్ అండి, పోండి వెళ్ళిపోండి అని ప్రభు ప్రక్షాళన చేయడంలో భాగంగా వారిని గద్దించినట్లుగా, వారు వెళ్ళిపోవడానికి అవకాశం ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడోది మతపరమైన విధానం, దేవుణ్ణి సేవించడంలో, దేవుణ్ణి కొలవడంలో, దేవుణ్ణి వెంబడించడంలో మతపరమైన విధానాలు ఉండకూడదు. టెంపుల్కి ఇన్కమ్ రావాలిగా, దేవాలయానికి ఆదాయం రావాలిగా, మా పరిచర్య నడవాలి కదా, మా పరిచర్యకి స్పాన్సర్స్ కావాలి కదా, అందుకని మేము ఇలా చేస్తున్నామని సమర్థించుకునేవారు లేకపోలేదు. చూడండి, పరిచర్యను స్పాన్సర్స్ కాదు నడిపించేది, పరిచర్యను ప్రభువు నడిపిస్తాడు. స్పాన్సర్స్ మీద దయచేసి ఆధారపడద్దు, ప్రభు మీద ఆధారపడు. విదేశీయుల మీద ఆధారపడవద్దు, విశ్వాసమునకు కర్త మీద ఆధారపడు. స్పాన్సర్స్ మీద ఆధారపడద్దు, సేవియర్ మీద ఆధారపడు, రక్షకుని మీద ఆధారపడు. నీ స్పాన్సర్స్ కొద్దిగా స్పాన్సర్ చేస్తారు, అందరికీ చెప్పుకుంటారు. నీ స్పాన్సర్స్ కొద్దిగా ఇస్తారు, పబ్లిసిటీ ఎక్కువ కోరుకోవచ్చేమో. స్పాన్సర్స్ వైపు చూడొద్దు, సేవియర్ వైపు చూడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దాతల వైపు చూడొద్దు, కానీ దేవుని వైపు చూడు. కొంతమంది సంపన్నుల వైపు చూస్తున్నారు, ధనికుల వైపు చూస్తున్నారు, ఉద్యోగస్తుల వైపు చూస్తున్నారు. వద్దు,
ఇవన్నీ చూడదు, ప్రభు వైపు చూడు. ప్రభు మనతో మాట్లాడుతున్న మాట. మతపరమైన లేదా వ్యాపార విధానాలకు మనం అవకాశం లేకుండా మనం ప్రభు సేవను చేయాలనేది ఆయన యొక్క చిత్తం. దేవుని చిత్తం 3 విధాలుగా ఉంది. ఒకటి, మనోవ్యాకులం లేకుండా ఉండాలని. రెండోది, మనం ఆలోచించినటువంటి విషయం ఏంటి అంటే మత్తు లేకుండా ఉండాలని. భౌతికమైన మత్తైనా ఆత్మీయమైన మత్తైనా లేకుండా ఉండాలని. మత్తులో ఉన్నప్పుడు జోగేటువంటి అవస్థ, తూలేటువంటి అవస్థ, తొట్టిల్లేటువంటి అవస్థలు ఉన్నాయి. మూడో విషయము, మనం ఆలోచించినట్టు విషయము, మతపరమైన విధానాలను కూడా దేవాలయంగానే చూద్దాం, దేవాలయాన్ని పరిశుద్ధంగానే చూద్దాం. ప్రభువు పేరట వ్యాపారం వద్దు, అది ప్రభు చెప్పింది. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని వర్తకులను ధర్మేశాడు. మీరు ఎవరైనా కావచ్చు, ఇది జరగడానికి వీల్లేదు. నో మోర్ బిజినెస్ ప్లీజ్, వ్యాపారం వద్దు ఇక్కడ అని చెప్పడాన్ని మనం చూస్తున్నాం. అనగా యేసు ప్రభు చేసినటువంటి క్రియల ఫలితంగా దేవుని చిత్తాన్ని మనం గుర్తించవచ్చు. బై ద యాక్షన్స్ ఆఫ్ జీసస్ వీ కుడ్ అండర్స్టాండ్ ఆర్ రియలైజ్ ద విల్ ఆఫ్ గాడ్. ఆయన దేవుని కుమారుడు కనుక దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు కనుక ఆయన క్రియల ద్వారా దేవుని చిత్తాన్ని మనం గుర్తించవచ్చు. మనోవ్యాకులం లేకుండా ఉండడం, మత్తు లేకుండా ఉండడం, మతపరమైన విధానాలు లేకుండా ఉండడం. దట్స్ ఆల్. దయచేసి తలలోంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన అందరం ఏకీభవిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధమైన మా దేవా, మీరు మాకు వినిపించిన మాటల కొరకై మీకు వందనాలు. మా పట్ల, ఆనాటి మనుషుల పట్ల, ఆ వివాహ కార్యక్రమంలో ఉన్నవారి పట్ల, దేవాలయంలో ఉన్నవారి పట్ల మీ చిత్తాన్ని మీరు తెలియజేశారు. అవును ప్రభా, ప్రతి వారి పట్ల మీ చిత్తం ఉంది కనుక మీ చిత్తాన్ని మేము గుర్తించి మేము అడుగులు వేయటూ సాయం చేయమని అడుగుకుంటూ ఈ కార్యక్రమమైన ప్రతి వ్యక్తిని మీ చేతిలో సమర్పిస్తూ ఈ దినమంతా వారికి ఆశీర్వాదకరంగా మార్చమని, వారి జీవితాల్లో కార్యం జరిగించి మేలు చేయమని యేసు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ప్రభు తన రాకడ కొరకు మనందరినీ సిద్ధపరచును గాక. హల్లెలూయా. స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.